సీఎంఆర్లో వీడియోల వివాదం. ఇంజనీరింగ్ కాలేజ్ ఎదుట విద్యార్థుల ఆందోళన. పోలీసుల అదుపులో అనుమానితులు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం. పోలవరం అమరావతి నిర్మాణమే ప్రధాన ఎజెండా. పలు కీలక అంశాలపైన చర్చ. ఇవాళ జిందాల్తో సీఎం చంద్రబాబు భేటీ. పలు కొత్త ప్రాజెక్టులు పెట్టుబడులపై చర్చ. రేపు హైదరాబాద్కు ఏపీ సీఎం. నేడు సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష. హౌసింగ్, ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో చర్చ. స్థలం లేని వారిపై నిర్ణయం తీసుకునే అవకాశం. రైతు భరోసాపై కీలక సమావేశం. నేడు భట్టి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ భేటీ. విధి విధానాలను నిర్ణయించే ఛాన్స్. నేటి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు. 2 సెషన్లలో నిర్వహణ. 2.75 లక్షల మంది అభ్యర్థుల హాజరు. కలెక్టర్స్ కు హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతలు. బాలికల వసతి గృహాల్లో మహిళా ఐఏఎస్లు నిద్ర చేయాలి. నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజన్ ఆర్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అటు మేడ్చల్, ఇటు షామీర్పేట మెట్రోను పొడిగించాలని సర్కార్ నిర్ణయం. డిపిఆర్లు సిద్ధం చేయాలన్న రేవంత్. ఎమ్మిగనూరు కాలేజీలో లైంగిక వేధింపులు. విద్యార్థినితో లైబ్రేరియన్ వికృత చేష్టలు. గుణపాఠం చెప్పిన బాలిక తల్లిదండ్రులు. 24 కోట్ల సీఎంఆర్ఎఫ్ నిధులు విడుదల. సంతకం చేసిన సీఎం చంద్రబాబు. 1600 మంది పేదలకు ఆర్థిక సాయం. బాపట్ల జిల్లాలో భారీగా పొగమంచు. కనిపించని రోడ్లు. వాహనదారులకు తప్పని తిప్పలు. మల్లోజుల వేణు భార్య తారక్క లొంగుబాటు. సీఎం ఫడ్నవీస్ సమక్షంలో జనంలోకి. 170 కేసులు, కోటికి పైగా రివార్డ్. సిర్పూర్ ప్రాంతంలో పట్టుబడిన పులి. 2 రాష్ట్రాల సరిహద్దుల్లో కొన్నాళ్లుగా టెన్షన్. 4 గంటలు శ్రమించిన రెస్క్యూ టీం. ప్రధాని మోదీని కలిసిన దిల్జిత్. చాలా విషయాలపై మాట్లాడామన్న సింగర్. 2025 గొప్పగా ఆరంభమైందని ట్వీట్.